దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము. ఆయన హస్తంలో ఏముందంట? నిత్య సుఖం ఉందంట. అంటే సుఖం అంటే మరి నాకు శ్రమలు ఉన్నాయి కదా, మనకి ఇవి ఉన్నాయి కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా. నో నో నో, ద ట్రస్ట్ దట్ యు హ్యావ్. నేను నా దేవుని హస్తంలో ఉన్నాను, అదే మనకి సుఖాన్ని ఇస్తుంది, అదే మనకి ధైర్యాన్ని ఇస్తుంది, అదే మనల్ని ఇట్ విల్ మేక్ us లివ్ ఇన్ పీస్. షలోమ్ అంటే బీ వెల్, బీ మేడ్ హోల్. బీసోజు ఏ రీతి అయితే బీ మేడ్ హోల్ అని ఉంటుందో, అదే రీతిగా షలోమ్కి ఇంకో అర్థం ఏంటిదంటే కంప్లీట్ గా మీరు సమాధానంగా, కంప్లీట్ గా మీరు బాగుండును గాక. లెట్ ఆల్ బీ వెల్ విత్ యూ. ఆమెన్. ఆల్ ఇస్ వెల్ విత్ మీ బికాజ్ ఐ హ్యావ్ జీసస్ ఇన్ మై బోట్. ఆమెన్. నా నావ అంటే ఏంటి? మన జీవితం యొక్క అర్థము. నా నావలో యేసే ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ వెల్. ఎన్ని తుఫాలు వచ్చినా ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే పాట ఎవరు రాశారు తెలుసా? ఆ సముద్రములో కొట్టుకుంటున్నప్పుడు, ఆ అలలు ఆయన పైన వేస్తున్నప్పుడు, అప్పటికే వారి భార్య, వారి బిడ్డలు అందరూ కూడా ఆ సముద్ర ఒడ్డులో చనిపోయారంట. ఎవరికో బాగాలేదని వారి భార్య పిల్లలు బయలుదేరినప్పుడు తుఫాన్లు వచ్చి దే గాట్ డ్రౌన్డ్. ఆయన ప్రయాణిస్తున్నప్పుడు, తన భర్త ప్రయాణిస్తున్నప్పుడు అదే స్పాట్ లో ఆ సేలర్స్ చెప్పారంట, ఇదిగో మీ భార్య, మీ బిడ్డలు ఇక్కడే చనిపోయారు అని చెప్పినప్పుడు ఆయన అన్నాడంట, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. అందుకే ఆ పాట రాశాడు. అంతా కూడా ఐఎమ్ ఫైన్ బికాస్ నాకు తెలుసు నా భార్య, నా బిడ్డలు దేవుని చేతిలో ఉన్నారు. నాకు తెలుసు నేను దేవుని చేతిలో ఉన్నాను. నాకు తెలుసు ఈ జీవితము దేవుని చేతిలో ఉంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. కెన్ యూ సే ద సేమ్ థింగ్? No matter what happens, it is well with my soul because Jesus is in my life. Amen. ఆ దేవుడు నా జీవితంలో ఉన్నాడు కాబట్టి మనం అందరము